అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ని తీసుకొచ్చి దాని గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నా. అది వచ్చేసి వెయిటింగ్ టైం. ఈ వెయిటింగ్ టైం అనేది ఏ విధంగా ఉంటుంది పిల్లల్లో అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా ఉన్నటువంటి పిల్లల్లో వెయిటింగ్ టైం అనేది చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేటటువంటి మాటలు తను ఇంప్లిమెంట్ చేసుకొని తను ఏం చేస్తున్నా ఏం చేయాలి అనే దానిపైన అంతో ఇంతో కొంత పరిజ్ఞానం కలిగి ఆ వెయిటింగ్ టైంను అనుసరిస్తూ ఉంటారు. బట్ ADHD ప్లస్ ఆటిజం గల పిల్లల్లో ఈ వెయిటింగ్ టైం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు, అస్సలు ఉండదు. ఎందుకంటే తనకు తెలియకుండా చేసేటటువంటి పనుల్లో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఆ విధంగా ఉన్నటువంటి పనులు ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కూర్చోమనడం, పరిగెత్తకుండా కూర్చోమనడం, తర్వాత ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు సైలెంట్గా కూర్చోమనడం చెప్పడము, ఒకరి నుండి ఒక చోటికి గెంతడము, ఇలాంటివి చేస్తుంటాడు. మనం చెప్పేటటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలను వాళ్ళు అర్థం చేసుకోలేరు. చెప్పినా కానీ వినకుండా వివిధ రకాలుగా పదే పదే దాన్ని మర్చిపోతూ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ టైం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అస్సలు ఉండదు. బట్ ఈ వెయిటింగ్ టైంని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఆ విధంగా ఈ ADHD అండ్ ఆటిజం గల పిల్లల్లో ఈ వెయిటింగ్ టైంని ఇంప్రూవ్ ఏ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటిజం అండ్ ADHD పిల్లల్ని మనము సెషన్ తీసుకొని వారిని ఒక యాక్టివిటీ ఇచ్చి చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబాకర్ ఇచ్చి తను ఒకవైపు నుండి ఒక బీడ్స్ను త్రో చేయమని చెప్పాలి. తర్వాత మన వైపు మన సెషన్ వచ్చినప్పుడు మనము ఒక బీడ్ను ఆ విధంగా త్రో చేయమని చెప్పాలి. ఆ విధంగా మనం చేస్తూ తను చేస్తూ ఉన్నప్పుడు ఆ వెయిటింగ్ టైం అనేది తను చూస్తుంటాడు. ఏం చేస్తున్నాం అనేది, సార్ ఏం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నా అనే దానిపైన ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ వెయిటింగ్ టైం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కొంతగా కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది చేయవచ్చు. ఇది రూల్. మనం ఒక రూల్ పెట్టి మనం తనతో చేయిస్తున్నప్పుడు ఇంటరాక్ట్ ఇద్దరం అవుతున్నాం కాబట్టి ఆ విధంగా వెయిటింగ్ టైంను ఇంప్రూవ్మెంట్ అనేది చేయవచ్చు. బట్ ఇంకోటి రోల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఏ విధంగా ఉంటాడు, డాక్టర్ కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అటువంటి వెయిటింగ్ టైంను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంటాడు అంటే తను చెప్పేటటువంటి మాటలు కానీ ఏవైనా ఏ విధంగా వింటుంటాడు అనే కొన్ని రోల్లో కూడా మనము ఈ వెయిటింగ్ టైంను ఇంప్రూవ్మెంట్ అనేది చేయవచ్చు. తర్వాత వచ్చేసి ఈ ఆటిజం ADHD గల పిల్లల్లో తల్లిదండ్రులు గుర్తించవలసిన వెయిటింగ్ టైం ఉందా లేదా అనేది ఏ విధంగా గుర్తించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శిశువు పుట్టిన తర్వాత ఒక 1.5 year 2 years లోపల ఏం చేయాలి అంటే, తను వెయిటింగ్ చేస్తున్నటువంటి మనం చెప్పేటటువంటి ఏమైనా కమెంట్స్ వింటూ వెయిటింగ్ చేస్తూ వాటిని అనుసరిస్తున్నాడా లేదా, మనం చెప్పేటటువంటి మాటలను ఏ విధంగా అసలు వింటున్నాడా లేదా అనే దానిపైన ఎక్కువగా మనము అవగాహన చేసుకోవాల్సింది. మనం చెప్పేటటువంటి ఏవైనా పనులు కానీ ఏదైనా కానీ యాక్టివిటీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే కూర్చోమంటే కూర్చోకపోవడం, ఈ విధంగా ఉన్నటువంటి కిడ్స్కు మనము ADHD ప్లస్ ఆటిజం గల పిల్లలుగా గుర్తించి వివిధ రకాలుగా వారికి సజెషన్స్ కానీ వివిధ రకాలుగా మనము ఫర్దర్గా ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. ఈ విధంగా ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా ఆటిజం అండ్ ADHD అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది తనకు ఆ కిడ్స్ లోపల. బట్ వాటిని రిమూవ్ చేసుకుంటూ మనం వివిధ రకాలుగా కన్సల్ట్ చేసుకుంటూ వివిధ రకాలుగా వాటిని ఎలా రిమూవ్ చేయాలి అనే దానిపైన తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఫర్దర్గా వివిధ ప్లానింగ్ వేసుకొని వాటిని కన్సల్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి సమస్యలు గల పిల్లలను ఎక్కువగా ఉన్నట్టు ADHD ప్లస్ ఆటిజం గల ఈ విధంగా ఉన్నటువంటి పిల్లలను లైవ్వెల్ రీహాబిలిటీ సెంటర్ను కాంటాక్ట్ అయ్యి వారి యొక్క సూచనలు సలహాలను తీసుకొని వారి నుండి ఈ రిమూవ్స్ అంటే వెయిటింగ్ టైంను ఇంప్రూవ్మెంట్ను ఏ విధంగా చేయవచ్చు, ఏ విధంగా వీటిని సాల్వ్ చేసుకోవచ్చు అనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము లైవ్వెల్ రీహాబిలిటీ సెంటర్ను కలవండి. థ్యాంక్ యూ.